జీవులందరిలోనూ పరమాత్మ రూపముగా ప్రకాశిస్తూ వేదములచే వేదాంత వాక్యములచే ప్రస్తుతించబడిన జగన్మాత లలితాంబికను వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 76వ భాగము. సమరస సమమైన రసము కలిగినది పరమేశ్వరి లలితాంబిక అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము వర్ణించింది. ఏమిటి సమరసము? మనము గనుక ఒక చెరుకు గడను కోసి దానిని ఎక్కడ కొరికి రుచి చూసినా ఒకే విధమైన తీయదనము మనకు కనిపిస్తుంది. ఆ చెరుకుతో తయారు చేసిన ఒక బెల్లం ముద్దను ఏ ప్రాంతములో రుచి చూసినా కూడా ఒకే రుచి ఉంటుంది. అదే సమరసము. అదే విధముగా జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఈ సమస్త విశ్వములో అణువణువునందు ఆ విశ్వములో నిర్వహించబడు అన్ని కార్యములందు ఏకరూపమున స్థితమై ఉండుటచే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము జగదంబికను సమరస అన్న నామముతో కీర్తించింది. అదేమిటి? ఈ సమస్త విశ్వములో అనేక మంది జీవులలో విభిన్నమైన గుణములు, విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన రసములు ఉన్నాయి కదా. మరి అటువంటప్పుడు వారందరిలోనూ జగన్మాత లలితాంబిక సమరసారూపముతో ఉన్నది అనుట ఎంతవరకు సమర్థనీయము? ఇక్కడే మనం తప్పుగా ఆలోచిస్తున్నాము. అనేకమైన గుణములు, ప్రవృత్తులు కలిగిన జీవులలో పరమేశ్వరి ఆ విశేషణాభేదములచే విభిన్న రసములు ఉన్నట్లుగా కనిపించిన వేదాంతము, శ్రవణము మొదలైన వాని వ్యాప్తిచే జీవులందరిలోనూ అహం బ్రహ్మాస్మి అని ఏకైక పరమాత్మ రూపముగా ప్రకాశించుటచే ఆ తల్లి సమరస అన్న నామముతో కీర్తించబడినది. పరమాత్మ స్వరూపము రసస్వరూపము. ఈ విషయమునే తైత్తిరీయ ఉపనిషత్తు రసోవై సహా అనగా అతడు రసస్వరూపుడు అని వివరించింది. రస శబ్దమునకు పరబ్రహ్మమని అర్థము. అభేదమైనది కనుక జగన్మాత ఏకరస లేదా సమరస. జగన్మాత లలితాంబిక సత్ చిత్ ఆనంద స్వరూపిణి. సత్ చిత్ ఆనందమే సమస్త చైతన్యానికి మరియు సర్వ పరిపూర్ణతకు మూలమైన పరమేశ్వరి రూపము. సత్ అంటే ఉండుట లేదా అస్తిత్వము. చిత్ అనగా ఆత్మస్వరూపము. ఆనందము అనగా బ్రహ్మానందం. ఈ మూడు లక్షణములతో జగదీశ్వరి సమస్త విశ్వములోనూ వ్యాపించి ఉండుటచే ఆ తల్లి సమరస అన్న నామముచే కీర్తించబడినది. సకలాగమ సంస్థుత. సకల అనగా అన్ని, ఆగమ అనగా వేదముల చేత, సంస్థుత అనగా స్తుతించబడినది. ఆది పరాశక్తి అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి వేదములన్నిటి చేత ప్రస్తుతించబడినది. వేదములలో ప్రస్తావించబడిన సప్తకోటి మహామంత్రములు మణిద్వీపములోని జగన్మాత నివాస స్థానమైన చింతామణి గృహములో పరమేశ్వరి ముందు శిరస్సులు వంచి చేతులు జోడించి ఆ తల్లిని స్తుతించుటచే లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము సకలాగమ సంస్థుత అన్న నామముచే కీర్తించింది. ఆగమములు అన్న పదమునకు అర్థము ఆ అంతటా గమనము, జ్ఞానమును కలుగజేయునట్టివి. నిశ్చయమైన జ్ఞానమును కలిగించునట్టివి వేదములు. ఆగమ సంస్థుత అనగా వేదములచే స్తుతించబడినది అని చెప్పవచ్చు గదా. మరి సకల అన్న పదముతో కలిపి సకలాగమ సంస్థుత అని ఎందుకు వివరించినట్లు? అటు లలితా సహస్రనామములలో కాని ఇటు లలితా త్రిశతిలోని ఏ పదము కూడా అర్థము లేకుండా ఉపయోగించబడలేదు. సకలాగమ సంస్థుత అని శ్రీ లలితా త్రిశతి పరమేశ్వరుని కీర్తించడములో అర్థము వేదములతో పాటు ఆ వేదసారమును సాంగోపాంగముగా వివరించి వేదాంగములైన ఉపనిషత్తులు,
పురాణేతిహాసములతో కూడా జగన్మాత లలితాంబిక స్తుతించబడినది అని వివరించుటకి సకలాగమములచే జగన్మాత స్తుతించబడినది అనుటలో అర్థము పరమేశ్వరియే పరబ్రహ్మ స్వరూపమని, శ్రీమాత కంటే భిన్నమైనది మరి ఇంకొకటి లేదని నిస్సందేహముగా వివరించుటకి సర్వజ్ఞత్వము కలిగిన వేదములు సర్వార్థములను ప్రకాశింపజేయునవగుటచే శుద్ధ చైతన్యాత్మకము మోక్షకారకత్వమును కలిగించి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరి యొక్క స్వరూపము ఇట్టిది అని తెలియచేయునవి కనుక అట్టి వేదములచే స్తుతించబడిన విరాట్ పురుషుని యొక్క ప్రమాణమును తెలియజేసే పరమేశ్వరిని శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము సకలాగమ సంస్థుత అన్న నామముచే కీర్తించింది. సర్వ వేదాంత తాత్పర్య భూమి, సర్వవేదముల యొక్క అంతములు అనగా వేదవాక్యములు వివరించిన తాత్పర్యములకు భూమి అనగా విషయమైన శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము సర్వ వేదాంత తాత్పర్య భూమి అన్న నామముతో కీర్తించినది. వేదములకు శీర్షభాగములు వేద అంతములు అనగా ఉపనిషత్తులే కదా. 4 వేదములు కూడా 4 మహావాక్యములను ప్రసాదించాయి. ఆ వేదాంత వాక్యముల అర్థములను గ్రహించగలిగితే మనకు పరబ్రహ్మ స్వరూపము యొక్క తత్వము బోధపడుతుంది. ఈ 4 మహావాక్యములు జ్ఞానకాండకు మూలాధారమైనవి. ఋగ్వేదములోని ఐతరేయోపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ అనగా అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము అని, యజుర్వేదములోని బృహదారణ్యకోపనిషత్తు అహం బ్రహ్మాస్మి అనగా నేనే బ్రహ్మమును అని, సామవేదములోని ఛాందోగ్యోపనిషత్తు తత్వమసి అనగా అదే నేను అని, అధర్వణ వేదములోని వాండోక్యోపనిషత్తు అయమాత్మా బ్రహ్మ అనగా ఈ ఆత్మే బ్రహ్మము అని 4 మహావాక్యములను వివరించాయి. ఈ 4 మహావాక్యములకు తాత్పర్యమునకు భూమి అనగా విషయమైన పరబ్రహ్మ స్వరూపిణి అయిన మాత సర్వ వేదాంత తాత్పర్య భూమి అని కీర్తించబడినది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.